శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ మార్చ్ 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి కుజ బుధ రాహు గ్రహాల యొక్క సంచారాలు చాలా బాగున్నాయి. వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అంటే 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో కొంచెం ప్రయోజనం కలిగించే ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తలు కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. రాశ్యాధిపతే రాహుతో కలిసి లాభస్థానంలో ఉన్నారు. ఈ కలయిక వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వీలైనంత వరకు పుట్టలో పాలు పోయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో వాటిని భద్రం చేసుకోండి, లేదా విలువైన వస్తువులు ఏ ఉన్నాయో వాటిని భద్రం చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఇక కుటుంబ జీవితంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ధనం బాగుంది, కుటుంబ రీత్యా మాతృవర్గ రీత్యా ధనము చాలా మంచిగా మీకు అందుతుంది. కానీ ఇతరత్ర అన్నదమ్ముల సహాయ సహకారం ఉండబోదు సరికదా. మీ మీద ఏమైనా నిందలు పడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి నిందల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇంకా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఇప్పుడు ఏమన్నా వివాహాది శుభకార్యాలు కుదురుతాయా అంటే అంతగా కుదరబోవడం లేదు. ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ భావాలను ఎక్కువగా చూపిస్తూ ఉన్న కారణం చేత యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయండి, ఎక్కువగా చెయ్యండి కుజరాహు. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి, యోగా చెయ్యండి, గురువుల్ని దర్శించండి, గురువుల్ని సేవించండి, ఆశ్రమాలకు వెళ్ళండి. మీకు టైం ఎంత దొరికితే అంత సమయం దైవ ధ్యానంలో గడపండి. ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు. అలాగే ఏకాదశంలో శుక్రుడు, శనిగారు, రవి వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమే. అసలు ద్వితీయ స్థానంలో గురువుగారు, ఏకాదశంలో శని ఉన్నప్పుడే అధికమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇంకా 2 గ్రహాలు అదనంగా ఉన్నాయి. రాస్యాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నారు. అన్ని విధాలుగా లాభాలు కలుగుతాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ధాన్య లాభాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అనుకున్న పని అనుకున్నట్లుగా చేయగలిగేటటువంటి అది క్రమశిక్షణ అవనివ్వండి, పట్టుదల అవనివ్వండి, కార్యనిర్వహణ సామర్థ్యం అవనివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం బాగుంటుంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కుటుంబంలో సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధనం బాగుంటుంది, వాక్కు బాగుంటుంది. అన్ని విధాలుగా మీకు చాలా చాలా అనుకూలమైన కాలం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మటుకు విడవకుండా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారము, అలాగే దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము వెరసి ఈ 3 గ్రహాలకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 9వ స్థానంలో కుజరాహు కలయిక జరుగుతోంది. కాబట్టి ఇక్కడ సర్పదోష నివారణార్థం ఈ కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే పుట్టలో పాల్పోయండి. ఇక అన్ని విషయాలలోనూ మీకు చాలా అనుకూలత ఉంటుంది. ఉద్యోగ జీవితం బాగుంది, భార్యాభర్తల అనుకూలత బాగుంది, సంతానం బాగున్నారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి, కుటుంబం బాగుంది, చక్కటి గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి, సన్మాన సత్కారాలకి అర్హులవుతున్నారు. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంది. ఉద్యోగ జీవితంలో కష్టం తప్పదు, చాలా చాలా కష్టం ఉంటుంది. ఈ కష్టానికి ఇంకా మీరు అలవాటు పడవలసి ఉంటుంది. మొన్నటి వరకు శనిగారు ఉన్నారు, ఇప్పుడు శుక్రాచార్యుల వారు కూడా కలిసి ఉన్న కారణం చేత ఇంకా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం కష్టం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, యోగా చేయండి. అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. ఆదాయం ఎలాగూ పొందుతూ ఉన్నారు. ఆ పొందినటువంటి ఆదాయాన్ని చక్కగా భద్రం చేసుకోవడమా, దాన్ని ఏ రకంగా వాడాలి అనేది మీరు ప్రశాంత చిత్తంతో ఆలోచించగలుగుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారము, ద్వాదశంలో గురుగారి సంచారము, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, ఈ మూడు కూడా బాగున్నాయి అని చెప్పచ్చు. అయితే జాగ్రత్తలు కూడా అదే స్థాయిలో తీసుకోవాల్సి ఉంటుంది. మరి ద్వితీయ స్థానంలోనే కేతు ఉన్నారు కదా, దీనివల్ల కుటుంబ జీవితంలో కాస్త అనిశ్చిత పరిస్థితి ఉండేటటువంటి అవకాశము, అన్నదమ్ముల సహాయ సహకారం అంత బాగా లేదు అనేటటువంటి పరిస్థితి, మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు, ఏదో కొద్దిగా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ధన ఆదాయం విషయంలో మటుకు చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు ఉండబోతున్నాయి. అలాగే సంతాన రీత్యా అంత పూర్తిగా చాలా బాగుందిలే, నిశ్చింతగా ఉందాము అనేటటువంటి పరిస్థితి లేదు. అనుకూల పరిస్థితులు ఇంకా రావాల్సి ఉన్నది, ఓర్పు కలిగి ఉండాలి. రుణ భారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పాలి. రాబోయే రోజుల్లో గురువు గారి యొక్క సంచారము ఎప్పుడైతే రాశిలోకి వస్తుందో, ఇప్పుడు ఏదైనా రుణాలు జరిగినా కూడా తీసుకున్నా కూడా అవి పటాపంచలైపోతాయి. కాబట్టి భయపడాల్సిన పరిస్థితి లేదు. చంద్రుని యొక్క గమనము చాలా బాగుంది. లాభస్థానంలో చాలా చాలా అనుకూలమైనటువంటి మార్పులు జరిగి ధనము అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార సంబంధమైన విషయాలలో ధనము పెట్టుబడిగా పెట్టకండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. ఇంకా కొద్ది రోజులు ఆగండి. 1 నెల 2 నెలలు ఆగితే పూర్తిగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంత జీవితంతో ఉంటారు. సింహరాశి. సింహరాశి వారికి ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధ రాహు గ్రహాల సంచారము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, ఈ రెండూ కూడా చాలా ఇబ్బంది పెట్టేవే. అయితే అష్టమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి. కానీ రాశిలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము, రాశిని చూస్తూ ఉన్నటువంటి కుజరాహుల కలయిక యొక్క సంచారము, దృష్టి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతీయడానికి చాలా వరకు గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి ఓర్పుతో ఉండవలసిందిగా సూచన. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అయినా అంతే, రాజకీయ నాయకులైనా అంతే, ఏదైనా వ్యాపారంలో ధనము పెట్టాలన్నా అంతే, భాగస్వాముల మధ్య కూడా అంతే, చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఇవన్నీ. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు కూడా మీరు ఇంకా కొంచెం కష్టపడవలసిందే. ఇలాంటి పరిస్థితులన్నీ కనపడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండండి, ప్రతి అంశం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో మటుకు కాస్త మనశ్శాంతి కనిపిస్తోంది. ఒక్కదాని వల్లే మీకు అంత బాగా జరిగిపోతుందని చెప్పడానికి రావడం లేదు. మిగతా అన్ని అంశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి అనుకోని విధంగా ధనలాభాలు ఉంటాయి, మీకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం లభిస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే దుర్గా అమ్మవారికి బాగా మంచిగా పూజ చేయండి, ఎర్రటి పూలతో అమ్మవారికి పూజ చేయండి, స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మనశ్శాంతితో ఉండండి. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధ రాహు గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. మరి మిగతావి కూడా ఏమన్నా బాగున్నాయా అంటే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ 3 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు బాగున్నాయని చెప్పొచ్చు. అయితే జాగ్రత్తలు తీసుకునే విషయంలో సమస్తమైన అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకండి అంటే ఇక్కడ సప్తమ స్థానంలో శనిగారు ఉన్నారు, అస్సలు ఏమాత్రము బలము లేదు సరికదా, శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ఇది చాలా వరకు స్త్రీలతో సమస్యల్ని తెచ్చిపెట్టేది. తండ్రి గారికి బిడ్డలకి ఏమన్నా పడని అంశాలు ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చినట్టుగా వస్తాయి. పూర్తిగా సరిపడనటువంటి కాలం అవుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దాన ధర్మాల విషయంలో ఎక్కువగా చేస్తారు. పూర్వం ఎప్పుడో హామీలు ఇచ్చినవి కూడా ఇప్పుడు ఎప్పుడో చెప్పారు కదండి,
అది ఇప్పుడు చెయ్యండి మాకు అని చెప్పి అడుగుతారు. అంటే ఏదైనా ఒక దానమో ధర్మమో అప్పటికప్పుడు చేసేస్తే అది కష్టమో సుఖం అయిపోతుంది. కానీ భవిష్యత్తులో మీకు ఈ స్థలం ఇస్తాము, పొలం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, లేకపోతే ఇంత ధనం ఇస్తాము, ఇలాంటివి గనక చెప్పుకున్నట్లయితే అవి ఇప్పుడు తప్పనిసరిగా నెరవేర్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత లేని అంశాలన్నీ కూడా ఇప్పుడు అవి ఒక వాగ్వివాదంలా తయారవుతాయి. వివాహం కాని వారికి అంత వెంటనే సంబంధాలు వచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అంటే తగినట్టుగా ఉండవు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇలాగా ప్రతి నిమిషము కూడా ఏదో ఒక ఆందోళనగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ అంత అనుకూలమైన కాలం కనిపించదు. ధన ఆదాయం విషయంలో కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలే. ఎప్పుడో రావాల్సిన బాకీ మటుకు వసూలు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో పూర్వం కన్నా ఆరోగ్యం ఇప్పుడు మేలైన పరిస్థితిలో ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలలోనూ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే మనశ్శాంతి తగ్గుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శనిగారికి తైలాభిషేకం చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, యోగా చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇష్టదేవతారాధన చేయండి. ఈరోజు మనశ్శాంతితో ఉండగలుగుతారు. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో రవి సంచారం బాగుంది, అలాగే శనిగారి సంచారం బాగుంది. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఇక ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము తులారాశికి అత్యద్భుతంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అలాగే సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ వస్తున్నాయి. మీకు అన్నీ అనుభవించేటటువంటి కాలం. అలాగే మొండి బకాయిలన్నీ చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. మీరేమన్నా తీర్చాలి అన్నా కూడా తీర్చగలుగుతారు. దైవభక్తి చాలా ఇనుమడిస్తుంది. దైవ కార్యాలు చేస్తారు, దైవ కార్యాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ధనాన్ని కూడా ఎక్కువగా వెచ్చిస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, పిత్రార్జితం వచ్చే అవకాశం ఉంది. ఎంత మంచి మానసికమైన ప్రశాంతత ఉండాలో అంతగానూ ఉంటుంది మీకు ఇప్పుడు. అంత బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా తులారాశి వారికి సమస్తము సమకూరుతున్నాయి. వెరసి మన సంకల్పం అనేది సిద్ధించేస్తుంది. జీవితాశయం నెరవేరడానికి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా శోభిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన కాలం ఏమన్నా ఉందా అంటే అది పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. శుక్రాచార్యుల వారు కూడా శనిగారితో కలిసి ఉన్నారు. చాలా బాగా ఫలితాలు ఇస్తారు అనడానికి అవకాశం లేని విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రుడు ఇచ్చే ఫలితాలని మాత్రమే మనము పరిగణనలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా చాలా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. వివాహం కాని వారికి కొంచెం వివాహం కుదిరేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధనలాభం కనిపిస్తోంది. అలాగే బంధువర్గ రీత్యా ప్రశంసలు ఉండేటటువంటి కాలం కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. గురు బలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం కూడా లేదు. 4 పెద్ద గ్రహాల బలాలు లేకపోవడం అనేటటువంటి కారణం చేత వీళ్ళు చాలా వరకు నవగ్రహ హోమం చేసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు. ఇది మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మేమంత ఖర్చు పెట్టుకోలేమండి అంటే మటుకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. మరింత అనుకూలత, ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు,
సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి దిశగా ఉన్నదో ఇక వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. దైవభక్తి బాగుంటుంది, ధనము చాలా బాగా వస్తుంది, అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయాలు చాలా బాగుంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది, మనోబలం పెరుగుతుంది, మనస్సంకల్పం సిద్ధిస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఈ రోజంతా కూడా చాలా చాలా మనశ్శాంతిగా ఉంటుంది, మీకు అభివృద్ధి బాగుంటుంది, ఉన్నత స్థితికి వెళ్తారు అనే శుభవార్తలు కూడా వింటారు. అన్ని విధాలుగా మీకు బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ కొంచెం ఉపశమనం అనేది కావాలి. కుజరాహు కలయిక జరుగుతోంది కాబట్టి ఈ కలయికకి సంబంధించి సర్పదోష నివారణార్థం మీరు కుజరాహు స్తోత్రాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. గురువు అనుగ్రహం ఉన్నది కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి సంచారానికి మటుకు కొంచెం తైలాభిషేకం చేయించండి, చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక అన్ని విధాలా కూడా మీకు అభివృద్ధి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు కానీ శని గారు కానీ చాలా చాలా బాగున్నారు. మరి మిగతా గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే బుధుడు కూడా బాగున్నారు ద్వితీయ స్థానంలో, కానీ అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తున్నారా అంటే ఇచ్చేటటువంటి పరిస్థితులు ఆయన లేరు. రాహుతో కలిసి ఉంటున్న కారణంగా కొంచెం రుణభారాలు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి, కుటుంబంలో కలతలు ఉండేటటువంటి పరిస్థితి, స్థిర చరాస్తుల యొక్క వృద్ధి కోసం మీరు ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి. కానీ మాతృమూర్తి గారి ద్వారా కొన్ని రకాలైనటువంటి ఆదాయాలు మీకు వచ్చేటటువంటి పరిస్థితి, ధనము చేతికి వచ్చేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుండేటట్టుగా, మనోబలం పెరిగేటట్టుగా, అలాగే మంచి ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి, అందరికీ చాలా అనుకూలంగా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తున్నాను. అతి త్వరలోనే మారబోయేటటువంటి గురుగ్రహ సంచారం సప్తమ స్థానంలోకి మార్పు చెందేటటువంటి కారణం చేత అప్పటి నుంచి చాలా చాలా బాగుంటుంది. దానికి తగ్గ బీజాలన్నీ కూడా ఇప్పుడు పడతాయి. అనుకూలమైన కాలం ప్రారంభం అవుతోంది, అవబోతోంది. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, కుటుంబ జీవితం విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి సంచరించుకుంటూ ఉండండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి, చాలా వరకు మనశ్శాంతిగా ఉంటారు. ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి, మరింత శుభం చేకూరుతుంది. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం చాలా చాలా బాగుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చాలా బాగుంది. ఎప్పుడైతే గురు శుక్రుల యొక్క సంచార బలాలు ఇటు ద్వితీయంలోనూ అటు పంచమంలోనూ ఉన్నాయో వీరికి పూర్వజన్మ పుణ్య ఫలాలు బాగున్నాయి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతున్నా కూడా ఇంకొక పక్క గురుబలం రావడం అనేది చాలా అదృష్టానికి సూచనగా చెప్తూ ఉండొచ్చు. అలాగే ధనము వస్తుంది, వాక్కు బాగుంటుంది, సంతానం చాలా చాలా బాగుంటారు, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. అలాగే ఇష్టదేవత మంత్రం ఏదైనా తీసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది, చేస్తే కూడా మీకు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు అనుకోని విధంగా ఇవన్నీ రాణిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ భార్యాభర్తల అనుబంధ రీత్యా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. ఏ ఇద్దరు స్నేహితులైనా ప్రేమికులైనా ఏ ఇద్దరు స్నేహితులైనా లేదా బంధువర్గమైనా ఎవరితో ఉండే రిలేషన్స్ వాళ్ళతో ఉంటాయి. స్నేహం ఉంటుంది, అలాగే బంధుత్వం ఉంటుంది, భార్యాభర్తలు అవుతారు, అక్క చెల్లెళ్ళు అవుతారు, అన్నదమ్ములు అవుతారు. ఏ విధమైన రిలేషన్ అయినప్పటికీ కూడా ఆ ప్రేమాభిమానాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్రాలు తప్పనిసరిగా పాటించండి అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
చంద్రుని యొక్క సంచారము తృతీయ స్థానంలోను, శుక్రాచార్యుల వారి సంచారము రాశిలోను, కేతువు యొక్క సంచారము షష్ఠ స్థానంలోను ఉంటూ ఉన్న కారణం చేత మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారము ఉంటుంది, అలాగే ఆరోగ్యము బాగుంటుంది, ధనము చక్కగా మీకు అనుకున్న ధనము అనుకున్నట్టుగా వస్తుంది, అనుకోని ధనము కూడా ఊహించని విధంగా కూడా ధనలాభాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మిత్రులు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఇక శత్రువుల యొక్క సంఖ్య తగ్గే విధంగా ఉంటుంది. మనసుకి చాలా ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ గురు సంచారము, రాశిలో ఉన్నటువంటి శనిగారి సంచారం చేత ఏలినాటి శని జరుగుతూ ఉన్నది అని చెప్పి తెలియజేయడము, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, ఈ మూడు కూడా చాలా బలమైన వ్యతిరేక ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటున్న కారణం చేత తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయించుకోండి. స్థాన చలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే ధనము ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మీరు షేర్ల మీద పెట్టినా, వ్యాపారంలో పెట్టినా ఆ ధనము అంత బాగా అక్కడికి రాని విధంగా కనిపిస్తుంది. అలాగే కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉండే అవకాశము, అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు ఏదైనా కానీ ఇంకా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితే ఉంది తప్ప అనుకూల పరిస్థితులు ఇంకా కనిపించకపోవడము, మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన రీత్యా కొంచెం బాగున్నటువంటి సంతృప్తి కలిగించే కాలం కనిపిస్తోంది, భార్యాభర్తల మధ్య ఏమాత్రం అన్యోన్యత కనబడబోవడం లేదు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా ఓర్పుగా ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ, అంటే గురువుగారికి, శనిగారికి, రాహుకి స్తోత్ర పారాయణాలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనిగారికి కొంచెం తైలాభిషేకం చేయండి. ఎప్పుడెప్పుడు అయినా కానీ వెళ్ళండి. అది వారానికి ఒకసారి అవ్వచ్చు, 15 రోజులకు ఒకసారి అవ్వచ్చు, లేదా నెలకు ఒకసారి అవ్వచ్చు. ఒక్కసారి లేదా 2 సార్లు తైలాభిషేకం చేయండి. తప్పనిసరిగా మీకు చాలా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే చక్కటి ఆర్థిక అభివృద్ధి పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.